ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేపట్టి మాదిగలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పలివేల శివమణి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో ఎంఆర్పీఎస్ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు పలివేల శివమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మార్చి 15న జరిగే చలో గన్నవరం సభను విజయవంతం చేయాలని కోరారు. మాదిగ సోదరులు, మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ చేపట్టేలా ఉద్యమానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో వర్గీకరణను చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మర్లపూడి రాజు, మల్లేటి లోవరాజు, చెందాడ నాగేశ్వరరావు, తాతపూడి శ్యామ్, వైరాల నాగమణి, పలివేల నాగమణి, గంపల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దేనికంటే రేపు చెలో గన్నవరం పిలుస్తుంది దండోరా అని చెప్పేసి సభ మార్చి 15వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షుడు దండివేరి మధు గారి పిలుపు వరకు ఈ రోజు నుంచి పల్లెల డొప్పట్టుకుని బయలుదేరాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి చూపించారు. తెలంగాణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఉందో వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఏ విధంగా మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి అయినా వెంటనే వర్గీకరణ చేయడం జరిగింది. నేను మాదిగలు పెద్ద కొడుకుని, పెద్ద మాదిగిని అని చెప్పేసి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా మాదిగల్ని మోసం చేయడమే తప్పించి ఆ వర్గీకరణ విషయం చెప్పదు లేదు. అందుగురిండిగానే రేపు రాబోయే అసెంబ్లీ సన్నివేశాల్లో వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన మా డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క మాదిగ సోదరుడు డప్పట్టుకుని బయలుదేరి చెలో గన్నవరం రావాల్సిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. మేము చెప్పాం, గతంలో కృష్ణమాదిగ గారు దండోరా ఉద్యమాన్ని తాపించి ఆంధ్రప్రదేశ్లోనే తాపించి మాదిగలను మోసం చేస్తున్నాడని అనేక సార్లు చెప్పాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది వర్గాలుగా ఏర్పడ్డ కారణం దేనికంటే కృష్ణమాదిగ వల్లే. మేము అనేక సార్లు చెప్పాం కృష్ణమాదిగ ఉండని చెప్పి అవదని. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తానంటే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసి మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అయినా సరే ఆయన క్షమించి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ కట్టుబడి ఉండి వర్గీకరణ చేశారు కాబట్టి ఆయనకి ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేకంగా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రేపు అసెంబ్లీ సన్నివేశాల్లో వర్గీకరణ విషయం తేల్చకపోతే మాదిగలు అసలు రూపం బయటకు వచ్చి ఏం చేస్తారో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.